పదండి. అమ్మయ్యా. బాబు, ఇంకా ఆలస్యం చేయకుండా నాన్నని తీసుకెళ్ళిపోదాం బాబు. నేను స్ట్రెచర్ తీసుకొని వస్తానుండు. మరి రామచంద్ర ఎక్కడికి వెళ్ళినట్టు? రోజా గారు, మీరు ఈ హాస్పిటల్గా చెప్పారు, రామచంద్రయ్య అడ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఒక నర్స్, ఒక వార్డ్ బాయ్ చెప్పారు. నర్స్, వార్డ్ బాయ్? వాళ్ళు నర్స్, వార్డ్ బాయ్ అయ్యుండరు, చామంతి ప్రేమ్ అయ్యుంటారు. మీరెలా చెప్తున్నారు? అటు చూడండి, ప్రేమ్ కార్. ఈ హాస్పిటల్లో రామచంద్రయ్య లేకపోతే ఆ కార్ ఇక్కడ ఎందుకుంటుంది? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? రామచంద్రయ్య లోపలే ఉన్నాడు. వాళ్ళు మిమ్మల్ని బకరాల్ని చేశారు. ఎంత మోసం! ఊరుకోను. నన్ను చామంతి ప్రేమ్ చూశారంటే డౌట్ వచ్చేస్తుంది. మీ కళ్ళకి కనపడను, కానీ నాన్న శవాన్ని చూసే వెళ్తాను. రే, డోర్స్ అన్ని లాక్ చేయండి రా. ఆ ఖైదీ పారిపోవడానికి వీల్లేదు. రే రామచంద్రయ్య, నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా లొంగిపో, లేకపోతే చచ్చిపోతావు. బాబు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ త్రిపాఠి డోర్స్ అన్ని క్లోజ్ చేసేసాడు. ఇటు వస్తున్నారు. పద. చం రా. జైలర్ సార్, రామచంద్రయ్య దొరికాడు. సార్ సార్ సార్, ఆయన రామచంద్రయ్య కాదు, భానుచందర్. భానుచంద్ర? అవును సార్. వీడెలా వచ్చాడు? రే రామచంద్రయ్య, నిన్ను వదలనురా. బాబు, చుట్టూ పోలీసులున్నారు. ఎట్నుంచి వెళ్దాం? ఇటు సైడ్ నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ రూట్ ఉంటుంది, అటే వెళ్దాం. సరే బాబు. వెనక దారి వైపు వెళ్తున్నారు అంటే ప్రేమ్ చామంతే నాన్నని తీసుకెళ్తున్నారు. చెప్పండి మేడం.
బ్యాక్ సైడ్ వైపు వెళ్తున్నారు, ఫినిష్ చేసేసేయండి. ఓకే మేడం. బ్యాక్ సైడ్కి తీసుకెళ్తున్నారంట, పదరా. రేయ్! వెదవల్లారా, ఇద్దరూ దున్నపోతుల్లా ఉన్నారు. ఒక్కడిని కొట్టలేక చావు దెబ్బలు తింటున్నారు. ఛా, మీకు అనవసరంగా పనిచ్చాను కదరా. ఒక్క పీకకు వెళ్ళలేకపోతున్నారు. ఛా! రోజా గారు, నేనే. ఏంటో చెప్పు. ఇక్కడేం చేస్తున్నారు? మీరేం చేయట్లేదని చూస్తున్నాను. ఎక్కడా రామచంద్రయ్య కనిపించలేదు మేడం. ఆటో వెళ్ళారు సార్. నా చేతిలో కాని గన్నుంటే కాల్ చేసుండేదాన్ని. గన్ను నా దగ్గర ఉంది, నేనే కాలుస్తాను. ఈయనేంటి రోజా గారు చంపేస్తాను అంటున్నాడు? ఏయ్ ఆగు! నువ్వు ఎలాగూ చంపవని వాణ్ణి గెలికాను. నన్ను ప్లీజ్ దొరికిపో. చచ్చిపో నాన్న, నీకు దండం పెడతాను. తర్వాత నీకు పిండం కూడా పెడతాను. రామచంద్రయ్య బాడీ ఇక్కడుందా? రామచంద్రయ్య, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారా? చెప్తా. సారీ నాన్న, ఈ చేతులతో నిన్ను చంపాల్సి వస్తుంది. ఏం చేయను? నువ్వు బతికి ఉంటే నన్ను హాయిగా బతకనివ్వవు. నేను యువరాణిలానే ఉండాలి, నీ కూతురిలా కాదు. ఈ జన్మకి క్షమించు. చచ్చిపో. నాన్న, నాన్న కాదా?